ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో వైఎస్ కుటుంబంలో 25 ఏళ్ల కిందట జరిగినటువంటి ఓ దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన తనకు తెలుసునని, దాని గురించి పూర్తి వివరాలు తన దగ్గర ఉన్నాయని, అవసరం వచ్చిన రోజున దాన్ని నేనే బయట పెడతానేమో అని అనుమానం కూడా వ్యక్తం చేశారు కొత్త పలుకులో. ఆ రోజు నుంచి ఆ 25 ఏళ్ల కిందటి జరిగినటువంటి ఆ సంఘటన ఏంటి అని తెలుసుకోవాలని చాలా మంది చాలా రకాల ఊహాగానాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి వెతుకులాట జరుగుతోంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విషయం బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే, ఇది 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఇదే ఆర్కే చెప్పింది అని ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఆ సంఘటన ఏంటో వివరాలు చూద్దాం ఒకసారి. 2000 సంవత్సరంలో వైఎస్ భారతిరెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గృహ హింస కేసు పెట్టిందని ఒక కథ ప్రచారం అవుతోంది. ఆ సమయంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ విషయం వెళ్ళిందని, దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవచ్చని కొంతమంది సూచించినా కూడా ఆయన ఏం పట్టించుకోకుండా ఆయన కుటుంబ విషయాలను రాజకీయాల్లోకి తేవద్దు అని ఆపేశాడు అని చెబుతున్నారండి. ఇదే కదా ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. కానీ ఇక్కడే మనందరం కూడా ఆలోచించవలసింది, మనందరికీ కూడా వచ్చేస్తున్నటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. ఇదే కదా ఒకవేళ ఈ గృహహింస కేసు ఏదైతే ఉందో, హౌస్ హెరాస్మెంట్ కేసు, ఆ కేసు కానీ నిజమైతే ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు లేదు? సోషల్ మీడియాలో దొరుకుతుంది కదా. ఏ అధికారిక రికార్డు కూడా ఆ కేసుకి సంబంధించి ఎందుకు బయటికి రాలేదు? ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎందుకు దీన్ని కన్ఫర్మ్ చేయలేదు అప్పట్లోనే? అంటే ఇది ఇప్పటికీ కూడా నిరూపితం కానటువంటి ప్రచారం మాత్రమే. ఊహాగానాల ప్రచారమా, రకరకాల చీకట్లో బాణాల లాంటి ప్రచారాలా చెప్పలేము. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ మనందరం ఆలోచించాల్సింది, ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పింది ఏంటి? ఆ సంఘటన తెలిసిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా చిన్నదిగా అనిపించింది నాకు అని. అది కదా ఆయన చెప్పింది. మరి ఒక గృహహింస కేసు ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ హత్య కేసు కంటే పెద్దదిగా ఎలా ఉంటుంది? ఇది లాజిక్ కి సరిపోవటం లేదు కదా. అంటే సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఈ కథ ఏదైతే ఉందో, ఆర్కే చెప్పినటువంటి దిగ్భ్రాంతికర సంఘటన అయ్యేటటువంటి అవకాశాలు చాలా తక్కువ కాదు. అది అసలు కన్ఫర్మే కాదు, అది ప్రచారం మాత్రమే అనుకోవచ్చు. ఇక్కడి నుంచి మరో కోణం కూడా మనం ఆలోచించినట్లయితే, గతంలో వినిపించినటువంటి పుకార్లు, వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కొట్లాట్లు కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీదకి వెళ్ళారని, ఇలా రకరకాల కథనాలు అప్పట్లో ప్రచారం అయ్యాయి. రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ మధ్య ఉన్నటువంటి టెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అధికారికంగా నిరూపితం కాలేదు. ప్రచార మాధ్యమాల్లో ఎక్కడా కూడా మనకి కనిపించలేదు. అంటే మొత్తానికి చూస్తే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఒక సస్పెన్స్ స్టేట్మెంట్, ఆయన రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్. అసలు ఆ స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి కథనం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. దానికి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, అంతే తప్ప నిజాలు మాత్రం కాదు. రాజకీయంగా వాడుకునేటటువంటి కథనాలు అనే చెప్పుకోవచ్చు వాటన్నిటినీ కూడా. కానీ అసలు నిజం మాత్రం ఇక్కడ ఇంకా బయటికి రానటువంటి సందర్భం, ఇక్కడ ఇంకా బయటికి రాలేదు కూడా. చివరిగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇలాంటి ఫ్యామిలీ పర్సనల్ ఆరోపణలు ఉన్నటువంటి విషయాల్లో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రతి కథ కూడా నిజం కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. అసలు సంఘటన ఏంటో తెలుసుకోవాలంటే ఆర్కే రాధాకృష్ణ గారు, అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఆర్కే గారే స్వయంగా బయట పెట్టే వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి కథనాలన్నీ కూడా, ఈ వైరల్ కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజం కాదు, పూర్తిగా అబద్ధం కూడా కాదు, కానీ సాక్ష్యం లేనటువంటి ఒక ప్రచారం. మరి దీనిపైన, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.